లోపల వేయాలంటే జగన్ వేసేయచ్చు, అంతే. దాంట్లో పెద్ద ఇష్యూ కాదు. ఈ కాకినాడ అయిన దాన్ని అడ్డు పెట్టి వేసేయచ్చు, అంతేనా? వాస్తవంగా విక్రాంత్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు, అవును, జగన్ వెళ్ళాల. జగన్ వెళ్ళకూడదు. వాళ్ళు అరెస్ట్ కనుక జగన్ని ప్రయత్నిస్తే జగన్ అసలు బెయిల్ కోసం ట్రై చేయకూడదు, ముందస్తు బెయిల్ కోసం కూర్చోవాలి, జైలుకి పోవడానికి సిద్ధపడాలి. అయిన తర్వాత జైలుకి వెళ్ళాక అప్పుడు పెట్టుకోవాలి బెయిల్, అప్పుడు కథ మారుద్ది. అంటే వైసీపీ మాఫియా అంటే ఒక జగన్ ఒక్కడే కాదు టార్గెట్, మొత్తం పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి అందరి పేర్లు రాసుకొచ్చారు కదా వీళ్ళు. ఋషికొండలో ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు అనేది. అంటే ఒక పెద్ద ప్రణాళిక లేదంటే ఒక భారీ అరెస్ట్లు ఏమైనా చూడబోతున్నావా రేపు? పేపర్లో వార్తలు చూడబోతున్నాం, రాబోయే 5 ఏళ్ళకి ఇంకా వస్తానే ఉంటాయి అవి. ఇప్పుడు ప్రతి దాంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే కరెంట్ ఛార్జీలు జగన్ పెంచితే దుర్మార్గం, ఇప్పుడు పెంచితే సన్మార్గం. అది కూడా జగన్ వల్లనే. జగన్ టైంలో కరెంటు ఛార్జీలు పెంచితే చంద్రబాబు తప్పు కాదు, ఇప్పుడు ఛార్జీలు పెంచితే జగన్ తప్పు, అంతే కదా. ఇలాగా మన వార్తలు మన ఇష్టం వచ్చినట్టు నడిచేటప్పుడు ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషికొండ ఉంది, ఏం తెలుస్తారు అక్కడ? చట్టసభలోనే ప్రశ్నోత్తరాలు చెప్పారు కదా పర్మిషన్స్ తీసుకున్నారు జిహెచ్ఎంసీ దగ్గర అని. మరి పర్మిషన్ లేకపోవడం ఏంటి? అటవీ శాఖ పర్మిషన్ ఉంటేనే కదా కట్టుకుంది, అది అటవీ శాఖ చెప్పింది కదా. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కమిటీ వేశారు కదా.